ఈ ఆస్తుల తగాదా, ఈ ఆస్తులు అంటే ఒకే దెబ్బకి రెండు పిట్టలు. ఒకటేంటి, చెల్లికి ఆస్తులు గీస్తులు ఏమి ఇవ్వకుండా బయటికి వెళ్ళగొడితే ఆమె ఇంకా రాజకీయాల్లో రాణించలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి క్యాలిక్యులేషన్ ఏంటి అంటే కేవలం డబ్బులుంటేనే రాజకీయం అనే క్యాలిక్యులేషన్ కదా. అందుకని షర్మిలకి డబ్బులు లేకుండా చేస్తే ఆ అమ్మాయి రాజకీయం చేయలేదు అనేది ఒక ప్లాను. రెండో ప్లాన్ ఏంటి అంటే ఎట్ ది సేమ్ టైం ఆమె కొడుకు రాజకీయాల్లోకి వచ్చే వీలు లేకుండా చేయటం. జగన్మోహన్ రెడ్డి ముందరే చెప్పాడు, నువ్వు రాజకీయాల్లోకి రాకుండా ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రాకుండా ఉంటే నీ వాటా నీకు ఇస్తాను అని చెప్పాడు. అందుకని షర్మిల వెళ్ళి తెలంగాణలో పార్టీ పెట్టుకున్నది. ఆ తర్వాత అన్న రాసిన మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని ఉల్లంఘించాడు కాబట్టి తెలంగాణలో పార్టీని వైండప్ చేసి ఆంధ్రప్రదేశ్ వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి పిసిసి ప్రెసిడెంట్ అయింది షర్మిల. ఇప్పుడు నా మాటను ధిక్కరించావు కాబట్టి నీకు ఆస్తి ఇవ్వను అంటాడు. నువ్వు ఆస్తి ఇవ్వకపోతేనే కదా షర్మిల తిరిగి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. అంటే ఇట్లా ఒకదానికి లింకులు పెట్టి ఫైనల్గా ఏంటి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఎగ్గొట్టాలి, చెల్లెలకి ఆస్తి ఇవ్వకుండా ఎగ్గొట్టాలి అనేదే ఒక్కటే ధ్యేయంతో పనిచేస్తూ ఉన్నాడు.